కడప జిల్లా వైసీపీకి కంచుకోట. తొలిసారిగా మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ పార్టీకి అనుకోని అపజయం ఎదురైంది. కడప గడపలో రాజకీయ లెక్కలు మార్చేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రజా సమస్యలపై పెద్దగా దృష్టి సారించడం లేదనే అసంతృప్తి కడప ప్రజల్లో ఉంది. ఇక్కడ నాయకుల మాటలు నీటి మీద రాతలే అవుతున్నాయి. కడప జిల్లా రాయలసీమకు కేంద్రం. గత అసెంబ్లీ ఎన్నికలను చూసుకున్నట్లయితే ఈ మూడేళ్లలో జిల్లాకు జరిగిన అభివృద్ధి ఎంత, ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చింది ఎంతవరకు? అటువైపు అసెంబ్లీల వైజ్గా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నారా, గాలి వదిలేస్తున్నారా? కడప జిల్లా నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. 2014 సాధారణ ఎన్నికల్లో 9 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్ని తన ఖాతాలో వేసుకున్న వైసీపీ కడప జిల్లా తనకి కంచుకోటే అని నిరూపించుకుంది. కేవలం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. అయితే తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ లో జిల్లాలో బలమైన వర్గమున్న జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు సైకిల్ ఎక్కేశారు. బలపడాలనుకుంటున్న చోట టీడీపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంటే కొన్ని చోట్ల వైసీపీకి నాయకత్వలేమి సవాల్గా మారింది. ఏదేమైనా కడప జిల్లాపై వైఎస్ హయాం నుంచి ఉన్న పట్టు నిలబెట్టుకోవడం జగన్ ప్రతిష్టకి సవాల్గా మారింది. రాజకీయంగా ఇరు పక్షాలకు ప్రతిష్టాత్మకమైన కడప జిల్లా సమస్యలతో సతమతమవుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం చాలా ప్రాజెక్టులు ప్రారంభానికి నోచుకోకుండా పోయాయి. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా రైతాంగం విలవిల్లాడుతోంది. ఇంతవరకు అసలు మా ఊరికి త్రాగునీరు సాగునీరు అన్నారు, నీళ్ళ ముఖం కూడా చూడలేదు. ఆ నక్కలపల్లి చెరువుకు వచ్చిన తర్వాత ఇక్కడ వస్తాయన్నారు, రాలేదు. అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ రాకపోవడము యువకు చూస్తున్నాం. పార్టీలకు వ్యతిరేకంగా ఎన్ని చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మా పార్టీ అధికారంలో వస్తే, మా పార్టీ అంటే జనరల్గా ఈ జిల్లా వాసులుగా మేము అదే ముద్రపడింది మాకు. ఎందుకంటే మా గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఆ మాట అనాల్సి వస్తుంది. మేము పార్టీలకు అతీతంగా మారుతున్నాము. ఇల్లు ఇచ్చింటే గోడలు పెట్టుకున్నాం సిమెంట్ వేసి, కడ్డీలు దాన్ని మోల్డింగ్ చేసుకున్నామంటే సిమెంట్ ఇయ్యాల అవి అమ్ముకొని తినిపినారు. మండలం వాళ్ళు బాత్రూమ్ ఇచ్చినారు, బాత్రూమ్ సొంత డబ్బు కట్టించుకున్నాం. 6,000 రూపాయల డబ్బు పంపించినారు. 9,000 వాళ్ళ పక్కన ఎరగంగా పాలయ్యారు. ప్రతి ఒక్కటి అంతే చేసేదే. కడప జిల్లాలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నా తగిన పరిశ్రమలు మాత్రం రాలేదు. సిమెంట్ పరిశ్రమకు అవసరమైన లైమ్ స్టోన్ ఎక్కువగా ఉండే జమలమడుగు, కమలాపురం, పులివెందుల ప్రాంతాలు కూడా పరిశ్రమలకు నోచుకోలేదు. రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇచ్చినా ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. జమ్మలమడుగు సమీపంలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమను పునరుద్ధరించే ప్రయత్నాలు ఇంతవరకు జరగకపోవడం ఈ ప్రాంతంలోని యువతలో అసంతృప్తికి కారణమవుతోంది. ఎస్ఐ పోస్టులు వచ్చేసి 46 పోస్టులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ పేపర్ స్టేట్మెంట్ ప్రకారం అయితే కన్నా అన్ని లంచాలు పోయాలనుకుంటున్నారు. అదే కాకుండా వచ్చేసి ఉన్న నోటిఫికేషన్లు బ్యాక్లాగ్ పోస్ట్ అని చెప్పేసి మళ్ళీ సొగసం తగ్గించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ పరిస్థితి కూడా అంతే ఉండే. దగ్గర 15,000 పైన కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి కదా, దాని గురించి అట్లా చేశారు. ప్రజెంట్ ఇన్స్టిట్యూట్ల పరిస్థితి చాలా అద్భుతంగా తయారైంది. గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది 1000 పోస్టులకి, దగ్గర 700 పోస్టులు మాత్రమే. ఇంకా ఉంది 2,000 పోస్టులు అంటున్నారు. కానీ అవి కూడా ఒకే పరిస్థితి దగ్గర నిరుద్యోగుల్లో కొద్దిగా అంటే ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రం కడప శివార్లలో పారిశ్రామిక సెజ్ కోసం 6,000 ఎకరాలు సేకరించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినా ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమకైనా కొబ్బరికాయ కొట్టలేదు. కడప విమానాశ్రయం పరిస్థితి 3 నాళ్ల ముచ్చటగా మారింది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు సర్వీసులు విస్తరిస్తామని ప్రభుత్వం హామీలిచ్చింది. కానీ 6 నెలలు తిరగకుండానే సర్వీసులన్నీ నిలిచిపోయాయి. విఐపీల స్పెషల్ ఫ్లైట్ల రాకపోకలకే ఇప్పుడు ఈ విమానాశ్రయం ఉపయోగపడుతోంది. కేవలం ఒకే ఒక్క రోజు దాదాపు 490 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ గ్రామాల ప్రజలందరికీ వాటన్నిటికీ నష్టపరిహారం చెల్లించి అందరినీ ఆ ప్రజానీకానందరినీ ఖాళీ చేసి గండికోటలో నీళ్లు నింపి పులివెందుల ప్రాంతానికి కానీ లేకపోతే కమలాపురం కానీ జమ్మలమడుగు నియోజకవర్గానికి నీళ్లు అందించడం ఇంతకంటే కడప జిల్లా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరూ లేరనేది నగ్న సత్యం. ఇది ప్రజలందరూ నమ్ముతున్న విశ్వాసం, ఒక ప్రగాఢ నమ్మకం ఈ జిల్లా ప్రజలకు చంద్రబాబు నాయుడు పైన అనేక రెట్లు పెరిగింది. ఉద్యానవన పంటలు పండే రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం హామీ ఒక్క అడుగు ముందుకు కదలలేదు. మామిడి, బొప్పాయి,
అరటి పంటలు విస్తారంగా పండే ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు హామీ కూడా మాటలకే పరిమితమైంది. రాయచోటి నియోజకవర్గంలో మంచినీటి సమస్య, బద్వేల్ సెగ్మెంట్ పరిధిలో ఫ్లోరైడ్ సమస్యని కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇక ముస్లింలకి హజ్ హౌస్ ఏర్పాటు హామీ 3 ఏళ్లైనా ఒక రూపానికి రాలేదు. హామీలు అన్నీ సున్నం ఏముండయా? ఒక హామీ నెరవేర్చారా? ఒక హామీ నెరవేర్చాలా? దానికి ప్రూఫ్ చూపిస్తాం. ఒక హామీ నెరవేర్చాలా? నిరుద్యోగులు 2000 అన్నాడు, ఇవ్వలే. రుణమాఫీ ఇవ్వలేదు. రాయలసీమ అంటే శూన్యము, దాని గురించి పట్టించుకోవడమే లేదు. ఫస్ట్ విడత ఒకటి అందింది, రెండో విడత ఇంకా అందలేదు. 1,50,000 వరకు అన్నాడు, కానీ మాకుండే 1,50,000 అయినా కానీ రాలేదు. ఎందుకు అనేది ఎవరిని అడగాలనేది మాకు అర్థం కావడం లేదు. మాకు 50,000 వచ్చింది అంతే. ఇంకా మూడో విడత ఎప్పుడు ఇచ్చాడో ఏమో మనకైతే అర్థం కావడం లేదు. అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉండటం వల్ల జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా సాధించి తీరాల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. రుణమాఫీ కంటి తుడుపుగా కొద్ది మందికే అందటం పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక పావలా వడ్డీకి రుణాలు, నిరుద్యోగ భృతి వంటి పథకాల ఊసేలేదు. కొన్ని చోట్ల బలహీన వర్గాలకు గృహాలు, మరుగుదొడ్లు మంజూరైనా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయటం లేదు. జన్మభూమి కమిటీలే అర్హుల్ని ఎంపిక చేయడంతో రాజకీయ కక్ష సాధింపు ఎక్కువగానే కనిపిస్తోందనేది కడప ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. జిల్లాకు రాజకీయంలో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వైసీపీ అధినేత జగన్ సొంత సెగ్మెంట్లో రాజకీయం ఆసక్తికరంగా ఉంది. నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి పనితీరుపై నాయకత్వం అసంతృప్తితో ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాల్సిన తెలుగు తమ్ముళ్లు గ్రూపు తగాదాల్లో బిజీ అయిపోయారు. ఇక్కడే కాదు, జంప్ జిలానీల సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి. పులివెందుల వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. దశాబ్దాలుగా ఆ కుటుంబమే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈ సెగ్మెంట్ బాధ్యతల్ని సమీప బంధువు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించారు జగన్. ఆయన బాబాయ్ వివేకానందరెడ్డి కూడా నియోజకవర్గ పనులు చక్కబెడుతుంటారు. అయితే అవినాష్ అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. క్యాడర్ ని కూడగట్టుకునే సామర్థ్యం, అనుభవం రెండూ లేని అవినాష్ కీలక సమయాల్లో విఫలమయ్యారు. ముఖ్యంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్లకుండా అవినాష్ అడ్డుకోలేకపోయారు. సన్నిహితంగా ఉండే మరో నేత జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఈ వైఫల్యాలపై జగన్ అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి జగన్ కి స్వయానా మేనమామ. తనదైన ముద్ర వేయలేకపోయినా వైఎస్ కుటుంబ అండదండలతో నెట్టుకొస్తున్నారు. వైఎస్ హయాంలో భూకబ్జాలతో పాటు కడపలో ఎరువుల ఫ్యాక్టరీ లొసుగులపై ఆరోపణలు ఎదుర్కొన్నారాయన. మేయర్గా ఉన్నప్పుడు కూడా ఆయన తరచూ వివాదాల్లో కనిపించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో కలవలేకపోవడం రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద మైనస్ పాయింట్. మరోవైపు మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వయోభారంతో చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. క్యాడర్ను కలుపుకుని పోవడంలో ఆయన కూడా వెనకబడుతున్నారు. డీసీసీబీకి వీరశివారెడ్డి టీడీపీలోకి లాక్కున్న వాళ్లలో ఎక్కువ మంది మైదుకూరు పరిధిలోని వారే. అయినా పెద్దాయన వలసల్ని ఆపలేకపోయారని రఘురామరెడ్డిపై అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. స్థానిక ఎమ్మెల్యే అంజాద్ బాషా గారు ప్రజల పక్షాన బాగా పనిచేస్తున్నారే కానీ వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఓన్లీ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలకి అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఎక్కడనే కానీ ఫండ్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలకు అదనంగా ఈయన ఇన్ఛార్జీలను పెట్టి వాళ్ళ ద్వారా ఫండ్స్ మూవ్ చేస్తున్నారు తప్ప ఎమ్మెల్యేలకు సపరేట్ వీళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన స్థాయిలో ఆయన వరకు బాగానే పనిచేస్తున్నారని చెప్పొచ్చు. కడప, రాయచోటి నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ వర్గాల సంఖ్య ఎక్కువగా ఉండటం వైసీపీ ప్లస్ పాయింట్. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మొగ్గు తమకే ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది వైసీపీ. కడప నియోజకవర్గంలో గెలుపోటముల్ని ప్రభావితం చేసే ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ సంప్రదాయక ఓట్ బ్యాంక్. ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. అందుకే ఇక్కడ దాదాపుగా ఆ వర్గం నుంచే అభ్యర్థిని నిలబెడుతుంటారు. ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అంజద్ భాషాపై పెద్దగా ఆరోపణలు లేవు. మెతక స్వభావి. అయితే ఎమ్మెల్యేగా ఆయన పాపులారిటీ తెచ్చుకుంది కూడా ఏమీ లేదు. కడపలో మేయర్ సురేష్ చురుగ్గా ఉంటారు. ఆయనపై సెటిల్మెంట్ల ఆరోపణలున్నాయి.
జగన్ మేనమామ రవీంద్రనాథ్ కడప నగర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారనే విమర్శలున్నాయి. ఇక వైసీపీలో దూకుడుగా ఉండే నేతల్లో ఒకరైన శ్రీకాంత్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్ టికెట్తో గెలిచి వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడుస్తున్నారు. రాజకీయ కుటుంబం కావడంతో సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీని అమ్మేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు శ్రీకాంత్ రెడ్డి. రాయచోటిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు వాటర్ స్కీమ్ తెచ్చారనే సానుకూలత 2014 ఎన్నికల్లో శ్రీకాంత్ కి కలిసొచ్చింది. జిల్లాలో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన శ్రీకాంత్ రెడ్డికి లాబీయింగ్ లో దిట్టనే పేరుంది. ప్రతిపక్షంలో ఉన్న లౌక్యంగా పనులు చేయించుకుంటారని చెప్పుకుంటారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్యాకేజీ పనుల్లో ఆయనపై కొన్ని ఆరోపణలొచ్చాయి. పార్టీ గొంతుని గట్టిగా వినిపించే నేతల్లో ఆయన ముందుంటారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో కూడా ఎన్టీ రామారావు గారి ఆ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడున్నా కూడా మళ్ళా బలపడడం జరిగింది. ఈరోజు అంతకన్నా మిన్నగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎంతో ప్రలోభ పెట్టి ఈరోజు శాసనసభ్యుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ప్రలోభ పెట్టడం వల్లే ఈ నష్టం జరిగింది. అంతేగాని ఈ నాయకత్వ లోపం ఎలాంటిది కూడా వైఎస్ఆర్ జిల్లాలో లేదు. రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కోడుమూరు శ్రీనివాసులు సొంత ఇమేజ్ కంటే వైఎస్ చరిష్మా, వైసీపీకున్న ఓటు బ్యాంక్ తోనే గెలుస్తున్నారు. 2009 ఎన్నికల్లో గెలిచినప్పుడు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కొంత కృషి చేసినా ఈసారి మాత్రం నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులేమీ చేయలేకపోయారు. జిల్లా స్థాయి పదవిని నిర్వహించిన ఓ నాయకుడి పేరు ఎర్రచందనం వ్యవహారాల్లో ప్రముఖంగా వినిపించింది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో శ్రీనివాసులకి కూడా కొంత లబ్ధి చేకూరిందనే ప్రచారం ఉంది. ఇల్లు ఎవరు ఇలే, ఇల్లు శాంక్షన్ చేయలే, ఇల్లు శాంక్షన్ చేసుకుంటే ముసలిళ్ళకి ఇల్లు ఇవ్వాలమండి ధర్మంగా అయితే చేసినా రావు, మేము రెడీ అయ్యామని. నాకే పింఛని రాలే ఏమంగా రాలే, ఏం చెప్పలే, వచ్చదులే అన్నారు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రజల్లో తిరుగుతుంటారు. అవసరమైన వారికి వడ్డీ లేకుండా 1,00,000, 2 లక్షలు రుణాలిస్తుంటారు. దీంతో ఆయా వర్గాల్లో ఆయనకు మంచి పేరుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడం కడపలో వైసీపీకి ఊహించని షాక్. ఆదినారాయణ రెడ్డి వెళ్లిపోవడంతో జమ్మలమడుగులో వైసీపీకి నాయకత్వ కొరత ఏర్పడింది. మైసూరా సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నా ప్రత్యర్థి వర్గాన్ని ఢీకొట్టేంత సామర్థ్యం ఆయనకు లేదంటున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో బీసీ గోవిందరెడ్డి వైసీపీకి కీలక నేత. తాను మద్దతిచ్చి గెలిపించిన ఎమ్మెల్యే టీడీపీలో చేరడంతో బద్వేల్ బాధ్యతల్ని గోవిందరెడ్డే చూసుకుంటున్నారు. ఆయన మాట కాదని వేరే అభ్యర్థిని పెట్టే పరిస్థితి ఇక్కడ ఉండదంటున్నారు స్థానికులు. కొత్త పాత ప్రతి రాజకీయ పార్టీల్లో కూడా కొత్త వాళ్ళు రావడం, పాత వాళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఒక కుటుంబం ఉన్న తర్వాత ప్రతిరోజు నిత్యం ఏదో ఒక విషయం వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మేము సర్దుకుంటున్నాం. ఎక్కడా కూడా పెద్ద సమస్యలు ఏమి లేవు. జిల్లాలో అంతర్గతంగా పార్టీలో అందరూ ఐకమత్యంగా ఉన్నారు. రెండోది, ఈ కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు కొంత కలయికలో భాగంగా డీలిమిటేషన్ కూడా తొందరలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి అయితే 3 స్థానాలు కడపలో పెరుగుతాయి. దానివల్ల ఇంకొంతమందికి సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాజంపేటలో పార్టీ బాధ్యతలు చూస్తున్న అమర్నాథ్ రెడ్డి సోదరులపై జగన్ అంత సంతృప్తిగా లేరు. మేడా టీడీపీలోకి వెళ్లడానికి అమర్నాథ్ రెడ్డే కారణమంటారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని పక్కన పెడతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకి కాకుండా డిఎల్ కుమార్తెకు టికెట్ ఇవ్వొచ్చని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. కడప జిల్లా పులివెందులకు నీళ్లిచ్చి అది తమ ప్రభుత్వానికే సాధ్యమైందని తొడగొట్టిన టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల విజయంతో మీసం మెలేస్తోంది. 2 ఎమ్మెల్యేలు సహా కొందరు వైసీపీ నేతల్ని సైకిల్ ఎక్కించాక కడపలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీకి జగన్ బాబాయ్పై గెలుపు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. అయితే చాలా చోట్ల నేతల మధ్య ఆధిపత్య పోరు అధికార పార్టీకి సవాలుగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడం కడప జిల్లా రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కీలక పరిణామం. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కుటుంబం కావడంతో ఆదినారాయణ రెడ్డి రాక టీడీపీలోనూ ప్రకంపనలు సృష్టించింది.
నియోజకవర్గంలో మరో కీలక నేత రామసుబ్బారెడ్డితో ఎమ్మెల్యేకి తరాలుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. వీరిద్దరినీ సర్దుబాటు చేయడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. ఈ విభేదాలతోనే వచ్చే ఎన్నికల నాటికి రామసుబ్బారెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. పులివెందులే తమ నెక్స్ట్ టార్గెట్ అంటున్న టీడీపీ జగన్ నియోజకవర్గంపై దృష్టి పెడుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన బీటెక్ రవితో పాటు మరికొందరు నేతలు గ్రూపు కట్టారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. సతీష్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఆశించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు జగన్ పై పోటీకి సిద్ధం కావాలని అధినాయకత్వం ఆదేశించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం అందడం లేదు, మరి ఆపుకోవాలేమో, కొంత బట్ట కొంటున్నారు, కొంచెం పేమెంట్ లేటుగా ఇస్తున్నారు, సగం సమానికి ఇవ్వలేదు. పేమెంట్ రాకనే కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి సంఘ సభ్యులు. ఈ చేనేత పని పాటలలో ఈ అదర్ పనులు కూడా పోతున్నారు, పొలం పనికి పోతున్నారు, కరువు పనికి పోతున్నారు. రుణాలు ఇంతకుముందు ఇచ్చినారు వ్యూవర్స్కు, వీళ్ళు కట్టలేదు, మళ్ళీ ఇవ్వలేదు. డాక్రాలో మేము లోన్ తెచ్చుకున్నాం మేడం. లోన్ తెచ్చుకుంటే ఎనుమలకు లోన్ తెచ్చుకుంటే ఆ ఎనుమలు ప్రమాదకరంగా ఈ పాలు ఇయ్యక అమ్ముకొని యాక్సిడెంట్ జరిగి అట్లా పోయింటే ఒకరి మీద ఒకరు పెట్టుకొని కట్టక డాక్రా బ్లాక్ పడిపోయింది. ఇంకా డాక్రా తరపున మాకు ఒక పావులా కూడా ఏమే కానీ ఇప్పుడు చెందడం లేదు. ఇంకా అప్పు ఉంది కట్టాలా అని అంటున్నారు. పిల్లలు చదువుతున్నారు, మాకు మా ఆయన లేడు, ఏం లేడు. పిల్లలకు కనీసం స్కాలర్షిప్ కూడా నేను రాకుండా చేసినారు. స్కాలర్షిప్ కూడా రాలే పిల్లకు. ప్రభుత్వం నుంచి ఏం సాయం లేదు, ఎటువంటి సాయం లేదు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు కూడా వైసీపీని వీడి సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యే తన పదవిని అడ్డు పెట్టుకుని స్వప్రయోజనాలు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీలో చేరాక అభివృద్ధి పనుల్లోనూ ఆయన లాభ నష్టాలు బేరీజు వేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. విజయజ్యోతి టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న బద్వేల్లో మాజీ మంత్రి వీరారెడ్డి కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మకి పట్టుంది. తాజాగా వైసీపీ నుంచి జయరాములు కూడా వచ్చి చేరడంతో ఈ ముగ్గురి మధ్య గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. కడప జిల్లాలో టీడీపీ గెలిచిన ఒకే ఒక నియోజకవర్గం రాజంపేట. ఇక్కడి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రభుత్వ విప్ కూడా. జిల్లాలో టీడీపీకి కాస్త పట్టున్న సెగ్మెంట్ ఇదే. ఎన్నో బిజినెస్లున్న మల్లికార్జున్ రెడ్డి 2014 ఎన్నికల్లోనే రాజకీయాల్లోకొచ్చారు. మాజీ మంత్రి బ్రహ్మయ్య కూడా ఈ నియోజకవర్గంలోనే కీలక నేత. అయితే ఇద్దరి మధ్య మంచి సంబంధాలు లేవు. మరో కీలక నేత మదన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి సరస్వతి వంటి ఇతర నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దేవుని సినిమా కర్ణం తెలియదు కానీ దేవుని వల్ల ఈసారి పంట బాగా వచ్చింది, రైతు బాగున్నారు, రైతు ధాన్యం బాగా వచ్చింది, పశువు పంట బాగా పండింది, బాగుంది మేడం. నాకైతే బాగుంది, పరిపాలన బాగుంది, పరిపాలన అయితే చంద్రబాబు పరిపాలన బాగుంది. అటు కమలాపురం సెగ్మెంట్ లో కీలక నేత పుత్తా నరసింహారెడ్డి, కాంగ్రెస్ నుంచి వీరశివారెడ్డి టీడీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అయితే టీడీపీ అధినాయకత్వం దగ్గర వీరశివారెడ్డికి ఈ మధ్య మైలేజ్ పెరిగిందంటున్నారు ఆయన అనుచరులు. వైసీపీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని టీడీపీకి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కేలా చూశారు వీరశివారెడ్డి. తన కొడుకు అనిల్ ని చైర్మన్ ని చేశారు. మద్యం షాపులు, దందాలు వీరశివారెడ్డి ఆదాయ మార్గాలనే ఆరోపణలున్నాయి. అటు ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డంతో పుత్తా వర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది. గవర్నమెంట్ చేస్తున్నారు, సీఎం గారు చేసే పనులు ఆయన శక్తి కొద్ది చేస్తున్నాడు, కానీ ఆయన పోల్ ప్రామిసెస్, ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిసెస్ చాలా వరకు ఫుల్ఫిల్ కావడం లేదు. ముఖ్యంగా బెల్ట్ షాపులు తీసేస్తాము, రద్దు చేస్తామని మొట్టమొదటి సంతకం పెడతా అన్నాడు. కానీ ప్రతి ఊర్లో 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు క్లోజ్ చేయకుండా? అవన్నీ పరిధిలో పోలీసు కానీ ఎక్సైజ్ కానీ వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి. దానికి బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో చిన్న చిన్న స్మాల్ విలేజెస్లో కూడా 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. అవన్నీ వెంటనే క్లోజ్ చేయాలి. చిన్న పని, అవి కూడా గవర్నమెంట్ చేయలేకుండా ఉంది. జిల్లా కేంద్రమైన కడపలో ఇప్పటికీ టీడీపీకి పట్టు దొరకడం లేదు. జనాదరణ ఉన్న నాయకుడెవరూ కడపలో ఆ పార్టీ తరపున కనిపించడం లేదు. 2014లో బలిజ వర్గానికి చెందిన దుర్గాప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. అయితే ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి డాక్టర్ ఖలీల్ బాషా, కాంగ్రెస్ నుంచి వచ్చిన అహ్మదుల్లా వంటి నేతలున్నా వీరి ప్రభావం నామమాత్రమేనని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. అటు మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతల్ని చూస్తున్న పుత్తా సుధాకర్ యాదవ్ ఆర్థిక మంత్రి యనమలకు వియ్యంకుడు. A1 కాంట్రాక్టర్ అయిన సుధాకర్ పై పార్టీ శ్రేణుల్లోనే అంత సానుకూలత లేదు. ఆర్థికంగా బలవంతుడు కావడంతో డబ్బుతో ఏదైనా చేయొచ్చనే ధోరణితో ఉంటారన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో 35 టీఎంసీల కృష్ణా జిల్లాలను కడప జిల్లాకు తీసుకొని వచ్చాం.
కృష్ణా నదిలో అంతంత మాత్రమే వరద వస్తున్న సమయంలో కూడా శ్రీశైలంలో ఉన్న నీటినన్నింటినీ కూడా నిలిపి అవన్నీ కూడా రాయలసీమకు తీసుకురావడం, దాంట్లో దాదాపు ఈ 2017 సంవత్సరంలో 2016 సంవత్సరంలో 35 టీఎంసీల నీటిని తీసుకొని వచ్చి ఒక గండికోట అయితేమి, బ్రహ్మంసాగర్ అయితేమి, ఇవన్నీ కూడా పెద్ద రిజర్వాయర్లని నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. పులివెందల నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకురాగలిగామంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు అయితే ఏమి, వికలాంగుల పెన్షన్లు అయితే ఏమి, రేషన్ కార్డులు అయితే ఏమి, ఇప్పుడు కొత్తగా నియోజకవర్గాన్ని మళ్ళీ 2500 ఇళ్ళు కేటాయించడం, దాదాపు కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు కూడా 25,000 ఇళ్ళు కేటాయించడం, ఇవన్నీ కూడా అభివృద్ధిలో సంక్షేమంలో భాగమే. అయితే ఆధిపత్య పోరు లేదంటే ఆరోపణల జోరు. కడప జిల్లాలో చాలా చోట్ల టీడీపీది ఇదే పరిస్థితి. రాయచోటి బాధ్యతల్ని చూస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన రాజమోహన్ రెడ్డి కుమారుడు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి సోదరుడు. నీరు చెట్టు లాంటి కొన్ని ప్రభుత్వ పథకాల్లో వీరిద్దరూ లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. పైగా కింది స్థాయి నాయకులు ఎవరికీ వేలు పెట్టే అవకాశం కూడా ఇవ్వరన్న విమర్శ వీళ్ల మీదుంది. క్యాడర్లో ప్రతికూలత ఉండడంతో శ్రీనివాసులు రెడ్డిని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రైల్వే కోడూరులో టీడీపీ బాధ్యతల్ని కస్తూరి విశ్వనాథ్ నాయుడు చూస్తున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన చెంగల్ రాయుడు టీడీపీలో చేరడంతో 2 వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. చెంగల్ రాయుడు చేరికని నాయుడు వర్గం మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. పార్టీ అధినేత దృష్టికి కూడా తమ అభ్యంతరాల్ని తీసుకెళ్లారు. సీఎం ముందు తమ అనుచరులతో 2 వర్గాలు వేరువేరు సందర్భాల్లో బల ప్రదర్శనకు కూడా దిగాయి. రైల్వే కోడూరు పట్టణంలో 70% బలిజ సామాజిక వర్గమే ఉండడంతో ఇక్కడ చెంగల్ రాయుడికి పట్టు ఎక్కువ. అయితే ఆధిపత్య పోరుతో అసలుకే మోసమొచ్చే పరిస్థితిలో ఇక్కడ టీడీపీ ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్టీల్ ఫ్యాక్టరీని తీసుకురావాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశం. కేంద్ర ప్రభుత్వం వారు ఇప్పటికే ఈ స్టీల్ ఫ్యాక్టరీ విషయమే ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం, వారు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి తొందరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరలోనే స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడప జిల్లాకు వస్తుందని ఆశిద్దాం. ప్రొద్దుటూరు టీడీపీలో మొదట్నుంచి సౌమ్యుడిగా పేరున్న లింగారెడ్డి ముఖ్య నేతగా ఉండగా కాంగ్రెస్ నుంచి వరదరాజులరెడ్డి రాకతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. హైకమాండ్ దగ్గర తమ మాటకే విలువుంటుందనే నమ్మకంతో ఉంది వరదరాజులు వర్గం. పాత నేతలు కొత్త నేతల మధ్య క్లాష్ కి తోడు దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఆపరేషన్ కడప అధికార పార్టీకి అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయంటున్నారు కడప జిల్లా వాసులు. అటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా రావాల్సిందంటూ ముక్త కంఠంతో చెప్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలోనూ రాజకీయాలను అవినీతి పేరుకుపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. కెమెరాపర్సన్ రాజేష్తో రెహానా, ఎన్టీవీ కడప. పౌరుషాల పురిటిగడ్డ కడప రాజకీయంపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా సమగ్ర కథనంతో జిల్లా రాజకీయాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.